హలో గాయ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అయితే పోతున్నాము. అక్కడ ట్రెక్కింగ్ అండ్ వ్యూ పాయింట్ మస్తు ఉంటుంది. సో దాని గురించి మనం అక్కడికి వెళ్ళినాక మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే మన గివ్ అవే కాన్సెప్ట్ ఏంటంటే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ఇప్పటి నుంచి ఈ వీడియో నుంచి 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక వీడియో పెడతా. ఆ వీడియో వరకు ఎవరైతే యాక్టివ్గా ఉండి రెగ్యులర్గా కామెంట్ చేసుకుంటా లైక్ చేస్తారో మన వీడియోస్ని, 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత పెట్టిన వీడియోకి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 500 రూపీస్ గివ్ అవే ఇస్తా. సో ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూడండి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇక. అది వ్యూ పాయింట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి చూస్తే లొకేషన్ ఎట్లుంటుందో ఎగ్జైటింగ్ ఉంది. కొంచెం వెళ్ళి చూద్దాం. సో గాయ్స్, వచ్చేసినాం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. వ్యూ పాయింట్ ఉంది ఒకటి. ఆ వ్యూ పాయింట్ వరకు వెళ్ళి ఎట్లుందో చూసి మొత్తం చూపిస్తా. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ మొత్తమే లేదు బ్రో. అసలు ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ లేదు. ఓన్లీ క్యాషే ఇవ్వాలంట. నా దగ్గర 500 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 500 చేంజ్ లేవంట. ఎవరికైనా ఫోన్ చేసి చేపిస్తామన్నా కూడా సిగ్నల్ లేదు. మళ్ళీ నర్సాపూర్ పోయి క్యాంపా తెచ్చుకున్నా. 500 చేంజ్ తెచ్చుకున్న తర్వాత టికెట్ తీసుకున్నాక ఈ క్యాంపా బయటనే తాగేసిపోవాలంట. ఎలాంటివి అలో ఉండే అంట లోపలికి. ఓన్లీ వాటర్ బాటిల్ తప్ప మీరు ఎలాంటివి క్యారీ చేయడానికి అలో ఉండదంట. సో ఇది ఇక్కడే తాగేసి లోపలికి తాగిన తర్వాతనే లోపలికి ఎంట్రీ అంట. సో తాగేస్తున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అంటే మొన్న వరల్డ్ కప్లా T20 వరల్డ్ కప్ చూస్తుంటే మధ్యలో యాడ్స్ మళ్ళీ ఇదే వచ్చింది, క్యాంపా అని. సో ఒకసారి టేస్ట్ చేద్దామంటే తీసుకున్నా. సో ఎంట్రీ బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్. మీరు ఏమైనా DSLR కెమెరా క్యారీ చేస్తే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పార్కింగ్ 4 వీలర్ అయితే 20 రూపీస్, 2 వీలర్ అయితే 10 రూపీస్. మీరు ఖచ్చితంగా క్యాష్ తీసుకొచ్చుకోండి. అసలు సిగ్నల్ అయితే అస్సలు లేదు. క్యాష్ లేకపోతే మళ్ళీ 3 కిలోమీటర్స్ నర్సాపూర్ పోయి నర్సాపూర్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో క్యాష్ తెచ్చుకోండి పక్కా. లోపలికి ప్లాస్టిక్ అస్సలు అలో చేయరంట. ఈ బాటిల్ కూడా వచ్చేటప్పుడు చూపించాలంట. మళ్ళీ బాటిల్ లేకపోతే 100 రూపీస్ ఫైన్ ఇస్తారంట. సో వాటర్ బాటిల్ ఉండాలి ఖచ్చితంగా. లోపల పార్క్ పెద్ద ఉంది, ఎక్కువ నడుస్తాము. వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఖచ్చితంగా. ఇది పార్క్ మొత్తం మ్యాప్ ఉంది. నడుస్తుంటే నిజంగానే అడవిలో నడిచినట్టుంది. అడవి కాకపోతే ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ఒక్కనే ఎందుకు వచ్చినా అంటే కొంచెం నాకు వీడియో తీసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళు ఉంటే, ఎక్కువ పబ్లిక్ ఉంటే వీడియో చేయడానికి సిగ్గు అవుతుంది. సో అందుకే ఒక్కనే స్టార్ట్ చేసిన. మెల్లగా చిన్నగా తిరుగుదాం ఇట్లనే. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ చేస్తా, చాలా ప్లేసెస్ చూపిస్తా. అమ్మా, కొద్దిసేపు ఎక్కగానే దమ్ము వస్తుంది. చూడండి, మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవి ఉంది. ఒక్కనే ఉన్నా, భయం అవుతుంది. కాకపోతే ముందే అడిగినాడా లోపల ఏమన్నా ఉంటాయా అని చెప్పి. లైక్ అంటే యానిమల్స్ ఓన్లీ కోతులే ఉంటాయంట. కోతులు కూడా గేమ్ అనేయంట. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇది ఎత్తు ఉంది, రాళ్ళు ఉన్నాయి మొత్తం. మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ అలసిపోతే కూర్చోవడానికి మధ్యలో ఇట్లాంటి చైర్స్ కూడా ఉన్నాయి డిజైన్గా. కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ కావచ్చు. నడుచుకుంటూ వస్తుంటే పక్షుల సౌండ్, గాలి చల్లగా ప్రశాంతంగా ఉంది చాలా.
మొత్తానికి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసిన. మరీ ఎక్కువ దూరం ఉంటుంది అనుకున్నా, మరీ అంత దూరం ఏం లేదు. 5 to 10 minutesలో వచ్చేస్తారు మీరు. ఈ మెట్ల పైన నడిచేటప్పుడు చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త. సో గాయ్స్ మొత్తానికి పైకి వచ్చేసిన. వ్యూ చూడండి, ఎటు చూసినా కొండలు, చెట్లు, గుట్టలే కనిపిస్తున్నాయి. అటు ముందు ఒక చెరువు ఉంది. బాగుంది వ్యూ. కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఒక స్టెప్ కిందున నేను, పైన మొత్తం పబ్లిక్ ఉన్నారు. వీడియో చేయడానికి సిగ్గైంది, అందుకే ఒక స్టెప్ కిందకి దిగి వీడియో చేస్తున్నా. ఇక్కడ ఎవ్వరు లేరు. పైనుంచి వ్యూ మస్తు ఉంది. ఇంకా ఫొటోస్ దిగుదామని ట్రై చేసిన, కానీ మంచిగా రాలేవు. సెల్ఫీ పెట్టి తీసుకుంటే, ఆడ ఫోన్ పెట్టి తీసుకుందామంటే పబ్లిక్ ఉన్నారు. ఎవరికైనా అడుగుదామంటే సిగ్గవుతుంది. సో అది గైస్ వ్యూ పాయింట్. అక్కడ నుంచి చూస్తే వ్యూ మస్తు ఉంది. ఎటు చూసిన చెట్లు, గుట్టలు, మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది. కపుల్స్ వచ్చారనుకో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పైన వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఫొటోస్ దిగొచ్చు. అండ్ ప్రైవసీ ప్లేస్ బాగుంది. ఇందులో ఎక్కువ పబ్లిక్ కూడా లేరు. వీకెండ్స్లో ఉంటుండొచ్చు, చెప్పలేం. ఇది చూడండి రోడ్డు. ఈ పార్క్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం లేవు, లైక్ ప్లేయింగ్, అట్లీస్ట్ చిల్డ్రన్స్ కూడా ఆడుకోవడానికి ఏం లేవు. జస్ట్ వచ్చి వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. కానీ ఆ వ్యూ పాయింట్ నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంది. అండ్ మీరు ట్రెక్కింగ్ చేస్తుంటే కూడా బాగా అనిపిస్తుంది మీకు. ఆ లొకేషన్స్ లోపల అడవిలో నడుస్తున్న ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది. మీరు వీకెండ్స్లో ప్లాన్ చేస్తే 1 dayలో సింపుల్గా అయిపోతుంది ఇది. ఎప్పుడన్నా వెళ్ళిర్రా మీరు ఇట్లా అడవిలో ట్రెక్కింగ్ చేయడానికి? బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఈ నడిచిందంతా పోతుంది. ఆడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తుంటే మస్తు ఉంటుంది. ఇటు ఏముందో తెలియదు, కానీ నడుచుకుంటే అయితే పోతున్నా, చూద్దామంటాని. కొన్ని చెట్లు ఉన్నాయి, చిన్నగా పార్క్ లాగా. అన్నిటికీ పేర్లు రాసి పెట్టారు. ఇంకా కొంచెం ముంగడికి వచ్చిన, ఇగో ఇక్కడ చూసిన తోవలే ఉన్నాయి. అమ్మ నా వల్ల కాదు ఇంకా నడవడం. ఇక రిటర్న్ అయిపోదాం, గేట్ కాడికి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది గాయ్స్ ఈరోజు లాగు. లొకేషన్ నచ్చితే మీరు ఎవరితో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.